స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు, అందుకు స్తోత్రాలు. కొద్దిసేపు మీరు మా కొరకు సిద్ధపరిచిన మాటలు వినాలని ఆశతో ఉన్న ప్రతి వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి వారికి వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. ఆత్మ చెబుతున్న మాట ప్రతి వారు వినుటకు, గ్రహించుటకు మీరు సహాయము చేయండి. నిద్రాత్మను, విసుగాత్మను యేసు నామమున బంధించి కాల్చివేస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువ, మా కొరకు మీ దూతలను ఉంచినారు. ఆ దూతల పరిచర్య నజరేయుడైన యేసు నామమున ఈ క్షణమందు ఇప్పుడే ఈ మందిరమంతా విడుదల చేస్తున్నాం. దేవదూతలు యేసు నామమున కదులుదురుగాక. తండ్రి, మీ సేవకుడైన నన్ను తండ్రి మీ శిలువ చాటును మరుగుపరచండి. నా నోటిని మీ బూరగా వాడుకోండి. మాకు కాదు, మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం ఒక వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యము ద్వారా నా మనసు ఆగిపోయింది. ఆ వాక్యాన్నే ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడునుగాక. చదువుకుందాం ఒక చిన్న మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం, ఆఖరి లైన్. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతాను, నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఇదిగో ఈ మాట దగ్గర నా మనసు ఆగిపోయింది. మీ ఆసక్తిని చూచి అనేకులు ఏమైనారంట? ప్రేరేపించబడినారంట. ఆమెన్, హల్లెలూయా. మీ ఆసక్తిని చూసి నన్ను చూడాలి అందరూ. మీ ఆసక్తిని చూసి ఏమైనారంట? అనేకులు హాస్పిటల్ అడ్మిట్ అయినారు, ప్రేరేపింపబడినారు. ఎవరు ఆసక్తిని చూసి? ఇప్పుడు ఒక క్వశ్చన్ వేయాలి. పక్కన వాళ్ళు అందరు పక్కన ముఖాలు చూడండి. నవ్వుతున్నారా లేదా వాళ్ళు చూడండి. నవ్వండి, ఏం కాదు. పనులు తోమిలేరా? చూపెట్టండి, మీ పనులు చూపెట్టండి. సుధాకర్ అన్న వాళ్ళ భార్య పేరు, అక్క పేరు ఏం పేరు? ప్రభావతక్క. ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటావు. కొంచెం నవ్వు అక్క, కొంచెం నవ్వు. ఏమైనా ఉంటే సుధాకర్ అన్న ఇంట్లో చూసుకుంది, కొంచెం నవ్వు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పక్కన వాళ్ళతో చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళ ముఖం చూడండి. ఇట్లా మీరు అక్క ముఖం చూడండి, చూసుకోండి. మొక్కలు చూసుకోండి. నీ శాంతమ్మ తల్లి ముఖం చూడండి. శాంతమ్మ తల్లి ముందుకు రామ్మా. పక్కన వాళ్ళ ముఖం చూస్తున్నారా? నేను చెప్పినది వాళ్ళకండి. నీ ఆసక్తిని చూసి నన్ను చూడమ్మా, పక్కన వాళ్ళని చూడండి. తెలుగులోనే కదా తల్లి చెప్పేది. నీ ఆసక్తిని చూసి అబ్రహం కింద చూడొద్దమ్మా, పక్కన చూడు. ఒంటరిగా ఉన్న పరమేష్ ఇడికి రా. ఒంటరి ఎందుకు? వచ్చి కూర్చొని ఆయన ముఖం చూడు. ఒంటరి బ్రతికి మనకెందుకు? ఒంటరి గువ్వనై విలపించినావు, తోడు దొరుకుతలే తొందరలా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళ ముఖం చూడండి. చూసి నీ ఆసక్తిని చూసి చూడు. నీ ఆసక్తిని చూసి ఎవరైనా ప్రేరేపించబడినారా? నన్నే చూస్తాను. మీ అమ్మమ్మ కొంచెం చూడు తల్లి. ఈ మాట మనము చదవడానికి మామూలుగా ఉంటుంది, కానీ ఒక్కసారి మన హృదయంలోకి తీసుకుంటే ఈ మాట వాక్యము రెండంచులు గల ఖడ్గం అని అంటారు. వాక్యం ఏంటంటే రెండంచులు గల. ఈ మాట చదివినప్పుడు హృదయం చీల్చబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న ఒక సంఘంతో చెప్తూ ఉన్నాడు. ఇదిగో కొరింథీయులారా, ఇదిగో కొరింథీ సంఘస్థులారా, మీ ఆసక్తిని చూసి, మీరు చేస్తున్న దాన ధర్మాలను చూసి, మీరు చేస్తున్న సంఘము కొరకు చేస్తున్న మంచి మంచి కార్యాలను చూసి, మీ విశ్వాసమును బట్టి, ప్రభువు మీద మీకున్న ప్రేమను బట్టి, సంఘము పట్ల మీకున్న ఆశను బట్టి, ఇదిగో మీ దాతృత్వమును బట్టి, సంఘములో కలుగుతున్న అవసరాలను తీరుస్తున్న నీ దాతృత్వమును బట్టి
నేను మాసిదోనియా సంఘానికి వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు, మీ సంఘము గురించి నేను అక్కడ ప్రకటించినప్పుడు వాళ్ళు మీ ఆసక్తిని చూసి వాళ్ళు కూడా ప్రేరేపించబడిరి అంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశము ఆసక్తి. ఏందంట? ఆసక్తి అనంటే శ్రద్ధ, కోరిక, లేకపోతే ఆకర్షణ, ఆశ. ఆసక్తి అంటే ఏంది? శ్రద్ధ, కోరిక, ఆశ, లేకపోతే ఆకర్షణ. ఆసక్తి లేనిదే ఏమి చేయనికి రాదు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది, చదువుదాం ఒక మాట. కీర్తనల పుస్తకము 69వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల పుస్తకం 69:9. ఇదిగో ఒక భక్తుడు, ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిని గురించి ఆసక్తి అంటే మీరు ఇంటి మీద పొయ్యి మీద పెట్టిన మటన్ గురించి కాదు. పొయ్యి మీద మటన్ పెట్టి ఆ కిటికేసినానా, కిటికీలో నుంచి పిల్లి వస్తుందేమో, కొంచెం నాకిపోతుందేమో, ఆ టేస్ట్ చూస్తుందేమో, ఆసక్తి కాదు. ఇక్కడ భక్తుడు దావీదు గారు అంటూ ఉన్నాడు, యేసయ్యా, పరలోకమందున తండ్రి, నీ ఇంటిని గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుచున్నదయ్యా, నన్ను నమిలి పడేస్తుందయ్యా, నన్ను తినంతగా కోరిక పుడుతుంది, విపరీతమైన ఆశ పుడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు ఒక ఫంక్షన్ పోయినామనుకో, ఓ ఫంక్షన్ పోతే ఆ ఫంక్షన్లో మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వడ్డించేటోడు మనోడైనా అనుకో, ఆ రోజు మనకేంది సామెత, పండగనే. వడ్డించేటోడు మనకుంటే పండగనేనంట. వడ్డించేటోడు అవతల ఉంటే మన కడుపు కాలినట్టునే, ఎందుకంటే మన ముఖాలు చూసేస్తారు కదా. ఆ ఫంక్షన్ పోయినప్పుడు అడిగినప్పుడు మనం అడుగుతాం, ఏం చేసినారు? నీకు ఇష్టమైనవి చేసినారే? నిజమా? ఓ. నేను అందుకనే ఏదైనా ఫంక్షన్లు ఎక్కడైనా పోయినప్పుడు ఉదయం పూట టిఫిన్ చేసిపోను, మధ్యాహ్నం కడుపు నిండా తినొచ్చు కదా అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక ఆశ ఉందంట, ఒక ఆసక్తి ఉందంట. ఒక మనిషి నీలాంటి నాలాంటి ఒక మనిషే, నీలాంటి నాలాంటి మనిషే ప్రభును నమ్ముకున్న మనిషికి ఒక ఆసక్తి కనపరుస్తూ ఉన్నాడు, ఒక ఆశను కనపరుస్తూ ఉన్నాడు. ఏమి ఆశ అనంటే నీ ఇంటిని గురించిన ఆశ. పరలోకమందు నీ ఇల్లు ఎలా ఉంది? ఆ 12 గుమ్మముల మహాపట్టణం ఎలా ఉంది? ఒక్కొక్క గుమ్మములో ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు? ఒక్కొక్క గుమ్మములో ఏ దూతలు ఉన్నాయి? ఆ గుమ్మములోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చుంటావు? మాకు ఏ గదినిచ్చినావు? ఆ మహిమ కలిగిన ఆ పట్టణము గురించి, ఆ ఇంటిని గురించి ప్రతిరోజు ఆశ ఎలాగుంది తెలుసా ప్రభువా అంటే, ఇప్పుడే ఒక రెక్కలు నింటే, నాకు ఒక రెక్కలు నింటే, 2 రెక్కలు ఇచ్చింటే ఎగిరిపోయి నీ దగ్గర వాలేటోని ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒక 2 రెక్కలు ఇచ్చినావు అనుకో, పక్షిలాగా ఎగిరి పరలోకమందున నీ దగ్గరికి వచ్చేవాడిని ప్రభు. అంత ఆశ ఉంది ప్రభు, భక్షించిపోతున్నా ప్రభు. ఆ ఆశ ఎట్లా ఉందంటే, ఆ ఆశ తీవ్రత తట్టుకోలేకపోతున్నా నేను. ఉదాహరణకు రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి, బాగా చదివిన వానికి ఆశ ఉంటుంది, బాగా చదివినవానికి వానికి ఆశ ఉండదులే, వాని గురించి పక్కకు పెడతాం. బాగా చదివినవానికి ఏముంటుందంటే, నా ర్యాంక్ ఎప్పుడో ఏ స్టేట్ ర్యాంకో, డిస్టిక్ ర్యాంకో, లేకపోతే స్టేట్ ర్యాంకు, లేకుంటే మండలం ర్యాంకు ఎట్లా ఉందో అని చెప్పి వాళ్ళ ఆయన పోదంపా, అరే రిజల్ట్సే వచ్చి లేవు, కొంచెం లేదు పోదంపా అని ఉరుకులాడుతుంటారు. ఆశ. ఆ రిజల్ట్ చూడాలని ఒక ఆసక్తి, ఆశ. ఈరోజు ప్రియమైన సంగమా, ప్రభు అంటూ ఉన్నాడు, నీ ఆసక్తి ఎందులో ఉంది? ప్రతి వారికి ఆసక్తి ఉంటుంది. ఆసక్తి లేనోడు, ఆశ లేనోడు, కోరిక లేనోడు ఎవడు లేడు. నీ ఆసక్తి ఎందులో ఉంది? నీ ఆసక్తి ఏ విషయంలో ఉంది? ఈ భూమి మీద ఒక అమెరికా దేశం అనే ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడంట, ఒక వ్యక్తి, చార్లెస్ బిన్నీ అనే ఒక సేవకుడు. చెప్పు, ఏం పేరంట? చార్లెస్ బిన్నీ అనే ఒక సేవకుడు. ఇతని ఆసక్తి ఒకటే, నేను ఆత్మల భారము కలిగి ఆత్మల రక్షణ కొరకు నేను పోరాడాలా,
ప్రతిరోజు ఎవరికైనా ఒకరికి సువార్త చెప్పాలా, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు అనేక మందిని రక్షించాలని ఇతని ఆశ ఆసక్తి. అయితే ఒకానొక రోజు ఇతనికి వివాహం అయిందంట. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? ఇక్కడనే ఉన్నారు మీరు అందరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చార్లెస్ బిన్నీ అనే వ్యక్తి. ఒకానొక రోజు ఆ వ్యక్తికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత 5 రోజుల తర్వాత తన భార్య పిలిచి, ఇదిగో ఏమండి, చెప్పమ్మా, బ్యాగ్ ఇచ్చిందంట. ఇదిగో బ్యాగ్ పట్టుకొని బజారుకి వెళ్ళి కొన్ని సరుకులు పట్టుకురండి, మధ్యాహ్నం ఆకలి భోజనం పెట్టుకోవాలి కదా, తినాలి కదా, సరుకులు తీసుకురండి, సరుకులు లేవని సరుకుల లిస్టు ఆ బ్యాగ్ ఇచ్చిందంట. ఈ వ్యక్తి ఆ బ్యాగును పట్టుకొని సరుకుల లిస్టు జేబులో పెట్టుకొని ఆ సరుకుల బ్యాగులో ఆ సంచిలో బైబిల్ కూడా పెట్టుకొని బయలుదేరినాడు. సరుకుల బ్యాగు, బజారుకి వెళ్ళి సరుకులు తీసుకురా అంటే సరుకుల బ్యాగు పట్టుకొని బైబిల్ ఆ సరుకుల బ్యాగులో పెట్టి లిస్టు జేబులో పెట్టుకొని ఇంటి నుంచి బయలుదేరినాడు. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఈయన ఆసక్తి ఏంది? సువార్త ప్రకటించడం, దేవుని సేవ చేయడం. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, అనేక మంది రక్షణ లేక ఉంటూ ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త చెప్పాలని చెప్పి ఇతని ఆసక్తి. ఈ ఆసక్తిని బట్టి ఇతను ఏం చేసినాడంటే ఆ బ్యాగుని తీసుకొని ఆ బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని సువార్త చెప్పుకుంటూ పోయినాడంట. తిరిగి 3 నెలల తర్వాత ఇంటికి వచ్చినాడంట. ఎన్ని నెలల తర్వాత? అంతవరకు ఈయన బజారు మర్చిపోయినాడు, ఇంటి దగ్గర భార్యను మర్చిపోయినాడు, జేబులో ఉన్న సరుకుల విషయం కూడా మర్చిపోయినాడు. మర్చిపోయి సువార్త చెప్పుకుంటూ 3 నెలలకు గుర్తుకొస్తే 3 నెలల తర్వాత తన ఇంటికి వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆసక్తి అంటే, ఇది ఆసక్తి అంటే. మరి నీకు నాకు ఏ విషయంలో ఆసక్తి ఉంది? నీకు నాకు ఏ విషయంలో ఆసక్తి ఉంది? ఆదివారం మందిరానికి వచ్చి దేవుని వాక్యము విన్నప్పుడు, గత వారం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మీరు ముందరాలు చెప్తుంటే ఎన్ని కిలోలు ఒక పెదవులు కదిపిస్తే అయిపోయా, సార్ ఏమనుకోలే అనుకుంటున్నాను. ఏమంటే వాగ్దానం చెప్పాలా గట్టిగా అందరూ? భయపడక ఉండండి. కరెక్ట్ చెప్పలే మీరు. ఏందమ్మా వాగ్దానం? పకీరమ్మ తల్లి ఏంది వాగ్దానం? చదువురాదా? దేవుడు చదివిచ్చును గాక. ఏం వాగ్దానం అమ్మ మీకు? ఏం వాగ్దానం? భయపడక ధైర్యంగా ఉండండి. ప్రభా, ఆదివారం భయపడక ధైర్యంగా ఉండండి అని వాగ్దానం ఇచ్చినావు కదా, ఆ వాగ్దానం వాక్యమే అయిపోయింది కదా. ఆదివారం నుంచి మళ్ళొక ఆదివారం వచ్చేంతవరకు ఎన్ని రోజులు పడుతుంది? సోమవారం చేసుకోండి, సోమవారం నుంచి ఆదివారం వరకు ఎన్ని రోజులు పడుతుంది? ఒక 6 రోజులు. ఈ 6 రోజులని ఆసక్తి ఏముండాలా? మళ్ళా తిరిగి ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఆసక్తి ఉండాలా నీకు. కొంతమంది శనివారం వచ్చినా ఆదివారం రేపు ఆదివారం అని మర్చిపోతారు. ఆదివారం ఉదయం లేచి పండ్లు తోముకునేటప్పుడు పక్కన పిల్లలందరూ ఆదివారంకు తయారవుతుంటే, ఈరోజు ఆదివారమా? ఆదివారమే నిజమా అని క్యాలెండర్లోకి వెళ్ళి చూస్తుంటారు. ఫోన్ క్యాలెండర్ కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లోకి వెళ్ళి చూస్తుంటారు. ఆదివారం అవు కదరా, ఆదివారము టైం ఎంతైంది? 10 అయింది. ఓ ఇంకా టైం వస్తుందిలే, పోదాంలే. ఇది మన ఆసక్తి. ప్రభు అంటున్నాడు, నీ ఆసక్తి ఎలా ఉంది? ఒక వ్యక్తి, ఒక భక్తుడు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆసక్తి, నా ఆశ ఏంది తెలుసా? నీ ఇంటిలో నేను ఉండాలని. నీ ఇంటిని గురించిన ఆసక్తి, నీ వాక్యమును గురించిన ఆసక్తి, ప్రార్థన గురించిన ఆసక్తి. నేను మోకరించి నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు నాతో మాట్లాడతావని చెవులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్న ఆసక్తి నాకు ఉంది. కావాలా ప్రభువా? ఈ ఆసక్తి మనకు కలిగి ఉండాలా. ఈ ఆసక్తి ఉండదు కానీ ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు పండుదామా, ఎప్పుడెప్పుడు అలసిపోదాం, అలసట తీర్చుకుందామా. కొంతమంది ఉన్నారు పెద్ద భక్తులు, ఆదివారం అని తెలిసి కూడా మందిరానికి రారు. ఇది వాళ్ళ ఆసక్తి. పాస్టర్ పోయి ఇంటికి పోయి, అమ్మా ఆదివారం వచ్చి లేవు కదా అంటే, అవును సార్, జ్వరము, సర్ది, దగ్గు, ఇంకా అబద్ధాలు కూడా చెప్తున్నారు. ఈ మధ్యలో అబద్ధాలు స్టార్ట్ అయినాయి. అబద్ధాలు చెప్పినారనుకో, లేని రోగాలు వచ్చి పడతేస్తుడు, మీ ఇష్టం. సేవకునితో అబద్ధాలు చెప్తే అపోస్తల కార్యంలో ఏం జరిగింది తెలుసా? చచ్చిపోయినారు. సేవకునితో అబద్ధాలు చెప్పింది. ఏం పేరు ఆమె పేరు?
అననీయ సఫీరా ఇద్దరు భార్యాభర్తలు. భర్త వచ్చి సేవకునితో అబద్ధం చెప్పినాడు. నిజమేనా అన్నాడు సేవకుడు. నిజమే, అబద్ధం చెప్పొద్దు అన్న వెంటనే పొట్ట నానే పడి చచ్చిపోయినాడు. మళ్ళీ భార్య ఊరుకుంటూ వచ్చింది సేవకుని దగ్గరికి. అది నిజమేనా సఫీరా, అదేనా? అదే అయ్యా, అబద్ధం చెప్పొద్దు, అదే అయ్యా, పట్టని వాడి చచ్చిపోయింది. సేవకులతో అబద్ధాలు చెప్పినారు అనుకోండి, నేను ఆ మాట అన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఉండాలా. పోయిన ఆదివారం ఒక విజిటింగ్ పోతే మంచిగా నవ్వుకుంటూ ఉంది, మంచిగా తిని ముఖం అంతా ఇంతలో వాసి అంత మంచిగా ఉంది. ఎందుకమ్మా వచ్చింది? అవును, సర్ది అయింది. ఎప్పుడైంది? 2 వారాల క్రితం సర్ది అయితే ఈ వారం రెస్ట్లో ఉన్నవా? సర్దైనా జ్వరమైనా కర్నూలుకు పోతావు, హైదరాబాద్ పోతావు, మామనార్కి పోతావు, ఫంక్షన్లకి మంచి మంచి ఫోటోలు దిగుతావు అని ఫోటోలు దిగుతావు. ఇదే ఆసక్తి. మన ఆసక్తి దేని విషయంలో ఉండాలో తెలుసా? దేవుని ఇంటిని గురించి మన ఆసక్తి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఆదివారం వస్తుంది. దేవా, నాతో ఏం మాట్లాడతావు ప్రభా? నేను ఎలా సరి చేసుకోవాలా ప్రభా? నాతో ఏం మాట్లాడతావు ప్రభా? నాతో ఏం మాట్లాడతావు? ప్రపంచమంతా ఒకటే అల్ల కల్లోలం అవుతూ ఉంటే నీవు మాత్రం పెద్ద కూర తగునాంటూ ఒక కుప్ప తెచ్చుకొని ఇంట్లో ఉడకబెట్టుకొని తిని వచ్చి ఆడ నీ భర్తకు కొంచెం పెట్టి నీవు కొంచెం తిని ప్రశాంతంగా పనులల్లో గెలుక్కుంటే ఇట్లా గెలుక్కుంటూ వస్తే ఎట్లమ్మా? ఎట్లా? ప్రపంచమంతా ఒక దిక్కు భయాందోళనమైన పరిస్థితిలో ఉన్నారు. దేవునికి ఇష్టమైన ఆ యెరూషలేము అడుందా? ఆ యెరూషలేము దేశం ఈ నెల 23వ తారీఖున ప్రపంచ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక 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 గుంపు కూడి, ఫ్రాన్స్ అనే దేశంలో ఒక గుంపు కూడి ఈ నెల 23వ తారీఖున దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశాన్ని, ఆ భూమిని 2 ముక్కలు చేసి, ఒకటి ముస్లిం అరబ్ కంట్రీస్కి, పాలస్తీనా, గాజాకి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంతగా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే నాకు ఏమి తగుదాండు, నాకు ఏమి రాదనుకుంటూ శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రావు, శనివారం ఆత్మకూడికకు రావు, ఇక ఆదివారం తగునా అంటూ మీ లింగ వస్తావు. అది ఒకరోజు వస్తే ఒకరోజు రావు. ఇది మన ఆసక్తి. మనకు ఒకటే కావాలా, మేలులు కావాలా దేవునితో. ఇది మన ఆసక్తి. ఒక చెల్లెలు ఉంది, పరిచయం అయింది. ఆ చెల్లెలు ఎక్కడ పోయిందో, యా సముద్రంలో ఈదులాడుతుందో అర్థమవుతలేదు. ఆ చెల్లెలు యా సముద్రంలో ఈదులాడుతుందో తెలియదు. ఓ రోజు దేవమ్మ తల్లి ఇంటి దగ్గర పోయి వాక్యం చెప్తూ ఉంటే, సువార్త కూడిక చెప్తూ ఉంటే వచ్చి ప్రార్థన చేయించుకునేది. 3 నెలలకోసారి గర్భం పోతుంది, 3 నెలలకోసారి గర్భం పోతుంది, 3 నెలలకోసారి గర్భం పోతుంది. అమ్మా, ఈసారి దేవుడు నేను గర్భం పెడతాడమ్మా, ఏం కాదు అని అంటే, దేవుడు గర్భం ఇస్తే ఆ డెలివరీ టైంలో కూడా ఫోన్లు చేసి, సార్ నేను చచ్చిపోతాను, నాకు ఫోన్ చేసి, అక్క ఫోన్ చేసి, సార్ నేను చచ్చిపోతాను, నా పుట్టిన పిల్లలకి మీరే తల్లిదండ్రులు, మీరే తల్లిదండ్రులు, మీరే తల్లిదండ్రులు అనే. వాయబ్బ, ఇది ఎక్కడ ఉందరా సంసారం అని చెప్పి పొద్దునే నేను పాస్టర్ ఆమె డ్యూటీ పోకుండా కొంచెం ఆగి వాడి పోదంపా, పుట్టిన పిల్లలకు మనమే తల్లిదండ్రులు అంటారా, ఇప్పుడే ఇద్దరిని పెంచలేకపోతున్నాం, మలయాడ పెంచుతాము అని చెప్పి మేము పోయి హాస్పిటల్లో పోయి ఆమెను ఓదార్చి వాని ఏమో బయటికి తీసుకొచ్చి, వాని పేరు స్టెఫెన్ అని పెడితే వాళ్ళ అవ్వ టిఫిన్ అని పిలుస్తుంది. స్టెఫెన్ అంటే ఆ స్టెఫెన్ అనే పేరు రాదని చెప్పి టిఫిన్ గాడు అని పిలుస్తుంది. ఇదొకటే. మళ్ళా రెండవది మళ్ళీ అట్టనే అంటే మళ్ళీ పోయి ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ నేనే పేరు పెడితే, బ్యూలా అని పేరు పెడితే వాళ్ళ అవ్వ బీర్వా అని పెట్టి, ఈ 2 వచ్చినాయి కదా. నీ ఆసక్తి ఏముండాలా? సార్ ఎవడో వచ్చా సార్, చేయి పట్టుకున్నాడు సార్, ఎవడు కనపడతలేడు సార్, నేను వస్తాను, ఎవడు కనపడుస్తుందాం. ఎక్కడ ఉన్నా ఇంటికి పోయి ప్రార్థన చేసి వస్తుంటే కనీసం సేవకుడు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తని పరిస్థితి. ఇది మన ఆసక్తి. మన ఆసక్తి ఎలా ఉందంటే, నేను దేవునితో మేలులు పొందుకోవాలా,
నాకు బాగుండాలా, నాకు బాగుండాలా, నాకు బాగుండాలా. అవతలోడు గంగడబడి దావినా మనకు సంబంధం లే. ఓ వ్యక్తి వచ్చినాడు రాత్రి 10:30కి, శుక్రవారం రోజు రాత్రి 10:30, 11 గంటలకు అన్నం తింటుంటే గేటు శబ్దమైంది. ఎవరు అని బయటకు పోతే చేయలేపినాడు. హాజరు సార్ అన్నట్ల. గేటు తెరిస్తే ఒక మనిషి ఉన్నాడు. ఏమన్నా ఈ రాత్రి వచ్చినావు అని అంటే, సార్ మీరు ప్రార్థన చేసినారు, మాకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది, మీరే ఓపెనింగ్ అని అన్నాడు. ఈ రాత్రి ఆడ ఓపెనింగ్ చేస్తావు, వచ్చి ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పండి అని. మొదటి ఆదివారం బే, రెండవ ఆదివారం బే, సాక్ష్యం లేదు, హాజరు లేదు. మనకు మేలులు కావాలా, మనకు మేలులు కావాలా. దేవుడొద్దు, ఏమొద్దు, మనకేం కావాలా? మేలులు కావాలా. మనకు కావాలా మన బ్రతుకు, మనకు కావాలా మన మేలులు, మనకు కావాలా 4 పూటలు తినడం, మనకు కావాలా మటన్లు తినడం, మనకు కావాలా సంతోషంగా ఉండడం. దేవుని గురించిన, ఇంటిని గురించిన ఆశ ఆసక్తి లేదు. దేవుని గురించి, ఇంటిని గురించిన ఆశ ఆసక్తి ఒకవేళ నీకు నాకు ఉంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఈ మందిరంలో ఉంటారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో కొరింథీయులారా, నేను మాసిదోనియానికి వెళ్ళి మీ సంఘం గురించి, మీ పరిస్థితుల గురించి చెప్తే వాళ్ళు ప్రేరేపించబడినారు. ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలా. నేను మందిరానికి వస్తూ ఉన్నా, నా పిల్లలు మందిరానికి వస్తూ ఉన్నా, నా కుటుంబంలో ఉన్నవారు ఒక్కరైనా మందిరానికి వస్తూ ఉన్నా, మిగతా వారు ఎందుకు ప్రేరేపించబడతలేరు? ఎందుకు ప్రేరేపించబడతలేరు? ఓ ఈమె చూసినామలే, పెద్ద భక్తిపరుడు, ఈమె ముసుగేసుకొని పోతుంది, డ్రామాల భక్తి అన్నందుకే ప్రేరేపించబడతలేరు. లేకపోతే నీ ఎమ్మడ వచ్చేటోళ్ళు కదా. వస్తారా చెప్పండి, నా మాట అర్థమవుతుందా? వస్తారా? నీ ఎమ్మడ నీ భర్త ఎందుకు వస్తలేడు? నీ ఎమ్మడ నీ భార్య ఎందుకు వస్తలేదు? ఎందుకు తెలుసా? వాళ్ళకు ఆసక్తి లేదు నువ్వు చేసే భక్తి. ఈడ భక్తి చేస్తావు, ఈడ వగ్నా అంటూ భక్తి చేస్తావు, యేసయ్య రక్త మాంసంలో చేవేస్తావు, మళ్ళీ ఇంటికి పోయి గోలగోల చేసి వాని ప్రభువా క్షమించు వాని వేస్తూనే ఉంటావు అని. ఇదే నువ్వు చేసే పని. ఈ ఆసక్తిని చూసి ఎవడొస్తాడు? ప్రభు అంటాడు, నీ ఆసక్తిని చూసి ఇతరులు ఏం చేయాలంట? ప్రేరేపించబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రేరేపించబడుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఒక 31 సంవత్సరాల ఒక వ్యక్తి, చార్లీ క్రిక్ అనే ఒక వ్యక్తి, సెప్టెంబర్ 10, 2025 సంవత్సరం, ఈరోజు డేట్ ఎంత? 14. ఈరోజు డేట్ 14. ఒక 3-4 రోజుల క్రితం ఆ వ్యక్తి దేవుని సేవ కొరకై అందరూ కూడా ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి ఆ ఓపెన్ మీటింగ్లో దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. 31 సంవత్సరాల వ్యక్తి, వివాహమైంది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. రాజకీయంగా ఎదుగుతూ దేవుని సువార్త ప్రకటించాలని ఒక ఆశతో, ఒక ఆసక్తితో, ఒక గుంపులో, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఒక గుంపులో ఆడ దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ వచ్చి ఆయనకు ఈ మెడ దగ్గర తాగితే ఆ మెడ తాకిన వెంటనే కుప్పకూలిపోయి చనిపోయినాడు. ఇది వాళ్ళ ఆసక్తి. ప్రపంచంలో అందరూ కూడా దేవుని కొరకు చనిపోతూ ఉన్నారు. నువ్వు చచ్చిపోవని నేను అంటలేను, మేము కూడా చచ్చిపోవాలా సార్? చచ్చిపోవద్దు. మరి దేవుని కొరకు నీ ఆసక్తి ఏమై ఉన్నది? నీ ఆసక్తి, నా ఆసక్తి ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో 10:30 ఆరాధన ప్రారంభించబడితే 12:30కు వచ్చేది ఆసక్తి కాదు. ఏదోలే వస్తున్నాంలే, పోతున్నాంలే, హాజరేసుకుంటున్నాంలే అనేది ఆసక్తి కాదు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తిని ఉదయం ఒక దేవదూత వచ్చి దర్శించిందంట. దర్శించి, ఇదిగో పలానా మెప్పే అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని పిలిపించుకొని ఆ సేవకునితో పిలిపించుకో అని అంటే, ఈ కొర్నేలి అనే వ్యక్తి లేచి తనతో పాటు ఉంటున్న 2 వ్యక్తులను ఆ కైసారు ఆ ప్రాంతము నుండి ఆ మెప్పే పట్టణం వరకు 2 వ్యక్తులను పంపించినాడు. పోవడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు.
దాదాపు 65 కిలోమీటర్ల ప్రయాణం. ఎన్ని కిలోమీటర్లు? 65 కిలోమీటర్ల ప్రయాణం. ఈ 65 కిలోమీటర్లు వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులు ఆ కొర్నేలి ఇంటి దగ్గరికి తీసుకొని రావడానికి, పేతురు గారిని తీసుకొని రావడానికి వచ్చేంత వరకు ఈ కొర్నేలి ఏం చేసినాడు తెలుసా? ఇదిగో ఆదివారం ఇంకా 6 రోజులు ఉంది కదా, శుక్రవారం ఇంకా ఉంది కదా, శనివారం ఇంకా ఉంది కదా, మన పనులు మనం చేసుకుందాంలే. ఆదివారం ఉదయం 10:30కు ఆరాధన ప్రారంభించబడితే ఒక 10 నిమిషాలు పోయే ముందు, 12 గంటలకు ఒక 10 నిమిషాలు పోయే ముందు ప్రార్థన చేసుకొని మెల్లింగా వద్దాములే అని అనుకోలేదు ఈ కొర్నేలి. ఈ 65 కిలోమీటర్ల వాళ్ళ ప్రయాణములలో ఒక 3 రోజులు 2 రోజులు ఆ ప్రయాణములలో ఈ కొర్నేలి ఏం చేసినాడు తెలుసా? అనేక మందిని, తన ఇంటి వారిని, తన బంధువులను, తన స్నేహితులను, తన ఇరుగు పొరుగు వాళ్ళందరిని కూడా గ్యాదర్ చేసి వాళ్ళ ఇంటిలో పెట్టుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ఇంటిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళకి భోజనాలు పెడుతున్నారా? భోజనాలు లేదు. పేతురు గారి కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారంట. ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. చదువుదాం ఆ మాట. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యములు 10:27. అతనితో పేతురు గారు మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచానంట. ఆమేన్, హల్లెలూయా. ఇది కొర్నేలి ఆసక్తి. ఆ కొర్నేలితో పాటు ఉన్న వారి ఆసక్తి. వాళ్ళు అనలేరు, వినాలన్నమాట. ఇదిగో కొర్నేలిస్, 2 రోజుల నుంచి ఇన్నే ఉన్నాము, ఆకలి అవుతుంది, కొంచెం మా పిల్లగాడు మరి వాడు స్నానం చేపించి వస్తా, ఆ పొయ్యి మీద ఏమైనా పెట్టొస్తా, అన్నం పెట్టొస్తా అని అనలేదు వాళ్ళు. అదే ఇంట్లో పేతురు గారు వచ్చేంత వరకు అదే ఇంట్లో ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోలే, నేను వస్తా అని అనలేదు. నువ్వు కూర్చోలే, నేను వస్తా అని అనలేదు. వాళ్ళ ఆసక్తి ఏం తెలుసా? పేతురు గారు వస్తూ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు ఆయన మాటలు మేము వినాలా. ఇది ఆసక్తి. బాప్తీసము తీసుకొని వారి మీద కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదికి దిగి వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ గుంపంతా బాప్తీసం తీసుకోలేదు. పేతురు గారు మాట్లాడుతూ ఉండనే వాళ్ళ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడినాడు. ఈరోజు నీవు నేను ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు పైబడి అవుతుంది. ఒక 2-3 తప్ప ఎవరు ఆత్మను పొందుకోలేదు. ఎందుకు అనంటే మన ఆసక్తి అంత ఉంది. ఆత్మకూడికకు రారు, పక్కనే ఉంటే ఆత్మకూడికకు రామ్మా అంటే రాము. మేము ఎవరి మాటలు విన్నాం సార్, మా బతుకు మాదే. ఇట్లా ఉంటే ఏడ ఆత్మ పొందుకుంటాం? ఈ ఆసక్తి ఉంటే ఆత్మను పొందుకుంటావా? ఈ ఆసక్తి ఉంటే ఆత్మను పొందుకుంటావా? ప్రభు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ప్రభువా. ఈ మాట నీవు నేను అనాలా. ఆమేన్, హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే ఒక్కనే వచ్చి డోర్ తెరుచుకొని ఇంత ఊడ్చుకొని ఓ సాప వేసుకొని ఒక్కనే ప్రార్థన చేసుకుంటుంటే ఎవరైనా వస్తారేమో అని చూస్తా, ఎవరు రారు. మనకు ఆసక్తి లేదు, ఎవరు రారు. ఏడ్చి కొన్ని రోజులు ఏమనిపిస్తుంది అంటే ఏడ్చుకుంటా కొన్ని రోజులు నేను చేసిన ప్రార్థన, నాకు ఈ పరిచర్య వద్దు, నాకు ఈ సేవ వద్దు ప్రభా, ఎవరు నా మాట వింటలేరు, నాకు ఇది వద్దు ప్రభా, తీసేసుకో, నాకు వద్దు ప్రభా అని ఈ పరిశుద్ధమైన స్థలములో నేను చెబుతూ ఉన్నా. ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నా ఇట్లా, అయినా ప్రభు తీసేస్తలేడు. ఎందుకు? నాకు వద్దు ప్రభు. ఎందుకు? ఆసక్తి లేదు. సంఘమును గురించిన ఆసక్తి లేదు. సంఘం ముందర కనీసం ఒక చెట్లు పక్కన మొలిచినాయి కదా, వస్తారు తింటారు పోతారు, కానీ ఒక ఆ చెట్టు సరిగా లేదు కదా. అదే మీ ఇంటి ముందర ఉంటే, అదే మీ ఇంటి ముందర గేటు ముందర చెట్లు పెద్దగా మొలిచినాయి అనుకో, గడ్డి మొలిచింది అనుకో, ఏం చేస్తారు? ఫస్ట్ ఆ గడ్డి తీసి తర్వాత ఇంట్లోకి పోయి అన్నం తింటారు. ఆసక్తి లేదే. ఎక్కడ పోతున్నాం మనం? మన బ్రతుకులు ఎక్కడ పోతున్నాయి? ఇంతగానా మరి? ఇంత వాత వేయబడిన మనస్సాక్షి, ఇంత కఠిన హృదయంలా
మిమ్మల్ని చూస్తుంటే ఐగుప్తులో వాడు ఫరో గుర్తుకొస్తున్నాడు, గుండోడు. వాడు మీరు ఒకటే లాక్కున్నట్టున్నారు. వాడు కూడా కఠినోడే. ఓసారి గడ్డలు వచ్చినాయి అయినా పంపించాను అన్నాడు, ఓసారి కప్పలు వచ్చినాయి అయినా పంపించమన్నాడు, సొంతం కొడుకు చచ్చిపోతే కూడా పంపించాను అన్నాడు వాడు. తాగనీకే నీళ్ళు లేవు, రక్తం వస్తే కూడా పంపించాను అంటున్నాడు. ఇంతగానా? ఇదే మీ ఆసక్తి. నాకు వద్దు ప్రభా, ఈ సేవ వద్దు, వీళ్ళొద్దు, నాకు ఈ ప్రాంతమే వద్దు ప్రభా అంటే ఆయన పెద్ద మనిషి ఏమంటలేడు. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, ఆశ మనను భక్షించాల. కోరిక రేగెత్తాల, హృదయంలో రేగెత్తాల కోరిక. 30 రోజులు పనిచేసి 1వ తారీఖు వచ్చిన వెంటనే మనకేమనిపిస్తుంది? మాటికి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాం. టుక్కు 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 అని వచ్చిందా లేదా అని. ఏమిటి కొరకు? ఏమిటి కొరకమ్మా? పాపం మీకు ఈ వాళ్ళకి వద్దులే, జీతాలు ఉన్న వాళ్ళకి చెప్పండి. ఏమిటి కొరకు? జీతం కొరకు. జీతం వస్తే పిల్లల ఫీజు కట్టాలా, జీతం వస్తే ఇంటి రెంట్ కట్టాలా, జీతం వస్తే సిలిండర్ బుక్ చేసుకోవాలా. ఇవే ఆసక్తి ఆసక్తి ఆసక్తి. మరి జీతం కొరకే అంతగా ఆశపడుతుంటావు కదా. ఈ రోజు నుండి రేపు పోయే ప్రాణం కొరకు నువ్వు బతకడానికే ఇంత ఆశపడుతూ ఉంటే, నీ ప్రాణం పోయిన తర్వాత నిత్య రాజ్యంలో యుగ యుగాలు బ్రతకాలని ఆ స్థలము కొరకు నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉండాలా, ఎంత ఆశ కలిగి ఉండాలా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు యెరూషలేము నుండి బేతానియా అనే ప్రాంతానికి వెళ్ళినాడంట. యెరూషలేము నుండి బేతానియా అనే ప్రాంతానికి వెళ్ళినాడంట. బేతానియా అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళినాడు. లాజరు, మరియా, మార్త ఈ ముగ్గురు ఉంటున్న ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఒక టేబుల్ వేస్తే ఆ టేబుల్ మీద కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువు కదండి, మరి అందరూ వచ్చినారు. ఆ ఇల్లంతా పట్టకుండా అయిపోయింది. ఇంటి బయట కూర్చున్నారు, ఇంట్లో కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. యేసయ్య దగ్గర కూర్చొని యేసయ్య చెబుతున్న మధురమైన మాటలు, ఆ రక్షణ గురించిన మాటలు, ఆ తండ్రిని గురించిన మాటలు, ఆ ప్రేమను గురించిన మాటలు ఒక్కొక్కరు ఆయన నోటి నుంచి వెలువడే మంచి మాటలు వింటూ 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 ఉన్నారు. ఆ ఇంటి వారు కూడా వింటూ ఉన్నారు. అందులో మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటూ వింటున్నది. చెప్పండి యేసయ్య, చెప్పండి యేసయ్య అని ఆసక్తితో వింటూ ఉంది. మనం కూడా వస్తాం ఆదివారం మందిరానికి, ఎంతో ఆసక్తితో బయలుదేరి వస్తాం. నేను చాలాసార్లు చెప్పిన, ఆదివారం వచ్చేటప్పుడు ఉదయము కడుపు నిండా మధ్యప్రదేశ్ నింపొద్దండి. మధ్యప్రదేశ్ నిండితే ఉత్తరప్రదేశ్ ఎక్కడికో పోతుంది, గాలిలోకి పోతావు. మధ్యప్రదేశ్ని నింపొద్దండి, ఖాళీ చేయండి, ఖాళీ చేసుకొని రండి అన్నారు. వినం మనం ఇంటే మన బతుకులు ఎందుకు ఇట్లా ఉంటుండే? మధ్యప్రదేశ్ని నింపుకుంటారు. ఈడికొచ్చి యేసయ్య చెప్పిన మాటలు, ఆత్మ చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అంటే ఆమేన్ అని అంటారు. మరి వింటున్నావా? సరే పెద్దమ్మ అంటే తూగుతుందిలే, ఇరిచిపెట్టండి. ఇంకా ఎవరు మీరు? చిన్నమ్మలు మీరు కూడానా? మీరు కూడా దూకుతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరియమ్మ ఏం చేసిందంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా చెప్పు వింటా చెప్పు అని ఆయన మాటలు వింటూ ఉంటుంది. ఇంకొక ఆమె ఉంది, వీళ్ళ చెల్లెలా అక్క. ఈ అక్క ఏం చేస్తుంది తెలుసా? యేసు ప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన మాటలు దేవుని మాటలు వినకుండా ఈమెం చేస్తుందంటే అనేకమైన పనుల మీద ఆ వంటింట్లో అక్కడే తిరుగుతూ యేసయ్య వచ్చినాడు, ఆయనకి కాఫీ చేయాలన్నా, ఆయనకు మటన్ చేయాలన్నా, ఆయనకు కారం ఎక్కువ వేయాలన్నా, ఆయనకు కారం తక్కువ వేయాలన్నా అని చెప్పి తిరుక్కుంది. ఆసక్తి లేదు. ఈమె ఆసక్తి ఏముంది? వంటింటి మీద ఆసక్తి ఉంది. మరియమ్మ ఆసక్తి ఏముంది? దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని మాటల మీద ఆసక్తి ఉంది. ఆ జీవ జలపు ఊటలైన ఆ మాటలు ఆత్మీయంగా ఆహారాన్ని ఇచ్చే మాటలు, ఆత్మానుసారమైన మాటలు, ఈ ఆత్మీయ స్థితిని బలపరిచే మాటల మీద మరియమ్మ కాన్సన్ట్రేషన్ పెట్టింది. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో మార్తా
అనేకమైన విషయాల మీద నువ్వు అనవసరమైన విషయాల మీద అక్కడిక్కడ తిరుగుతున్నావు. కానీ ఇదిగో నీకు అవసరమైనవి కొన్నే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ఆ మాట. లూకా సువార్త 10:41. లూకా సువార్త 10:41. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని ఆ చికెన్ ఎట్లా చేయాలా, మటన్ ఎట్లా చేయాలా, అది ఎట్లా చేయాలా, ఇది ఎట్లా చేయాలని పనుల మీద పెట్టుకున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. ఫుట్ నోట్స్లో ఏముంటుంది చూడమ్మా, అవసరమైనవి కొన్నియే. ఆమెన్. హల్లెలూయా. నీ ఆసక్తి దేవుని మాట మీద ఉండాలా, నీ ఆసక్తి దేవుని ప్రార్థన మీద ఉండాలా, నీ ఆసక్తి వాక్యము ధ్యానించే విషయంలో ఉండాలా, నీ ఆసక్తి నీ ఆశ దేవుని కొరకు పరిగెత్తే పాదాలుగా ఉండాలా. ఇది ప్రభువు కోరుకునేది. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత ఏమి చేసినా, ఇదిగో బొందలగడ్డలో ఒక 6 అడుగుల స్థలము తప్ప ఏముండదు నీకు నాకు. ఉంటుందా? వినాలా? ఇక్కడ ఉంటుందా? ఉండదు. మరి 6 అడుగుల స్థలము కూడా, ఆ 6 అడుగుల స్థలము కొరకు ఎందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు శ్రమ పడుతున్నావు? నీ ఆసక్తి నరకానికి వెళ్ళాలని ఉండకూడదు. నీ ఆసక్తి ఎక్కడికి వెళ్ళాలా? ఇదిగో ప్రభువా, నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుచున్నది. నా ఆసక్తి, నా ఆశ నీ ఇల్లు చూడాలని, నీ సింహాసనం చూడాలని. ఇదిగో ప్రభువా, నీవు నా కొరకు ఒక సింహాసనం ఇస్తానన్నావు కదా, నా సింహాసనం మీదనే కూర్చుండబెడతానన్నావు కదా, ఆ సింహాసనం చూడాలా ప్రభువా. నీవు నా కొరకు వచ్చిన వెంటనే నా ప్రియ కుమారుడా, బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనిపించి ఇదిగో మా మీద పెట్టే ఆ జీవ కిరీటం, ఆ మహిమ కిరీటం, ఆ అతిశయ కిరీటం మేము చూడాలా ప్రభువా. ఇది మా ఆశ ప్రభువా, ఆసక్తి ప్రభువా. ఈ ఆసక్తి కలిగి మనం ఉండాలా. కానీ సంగమా, నా ఆసక్తి ఎక్కడ పోతుంది? ఏ విషయంలో పోతుంది? ఏ విషయంలో నీ ఆసక్తి పోతుంది? ప్రభు రాకడ సమీపంగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి, ఆసక్తి కలిగి దేవుని కొరకు ఎదురు చూడండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ పిల్లలు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. రాబో వాటి గురించి ప్రవచిస్తారు. మరి నీ ఆసక్తి ఎలా ఉంది? ఆసక్తి ఎలా ఉంది? కనీసం ఇప్పుడు ఒక వాక్యం చదవమంటే కూడా వాక్యం చదవడానికి రా సరిగ్గా. ఈ అంత్య దినములలో ఒక అర్ధగంట ప్రార్థన చేసుకోండి అమ్మా రండి అని అంటే కూడా ఒక 15 నిమిషాలు మోకరించలేని పరిస్థితి. ఒక 15 నిమిషాలు నిట్టూర్పుగా, ఒక 15 నిమిషాలు మోకరించలేని పరిస్థితి మన పరిస్థితి. ప్రభు అంటాడు, తలుపు వేయబడిన తర్వాత ఆ బుద్ధి లేని కనేకలు వచ్చి అన్నారంట, ప్రభా నూనె అయిపోయిండే, షట్టర్ కాడికి పోతే డబ్బోడు తెరిచిలేడు, వాడు పండుకున్నాడు, వాడిని లేపి 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 అరిచి గొంతు పోయింది, అప్పుడు నూనె చేసినాడు, పోయిరానైనా ఫస్ట్ అని అంటే లేదు ఇది కొలత కొట్టాలా అని చెప్పి మళ్ళీ ఒకసారి డబ్బులు ఇస్తుంటే మళ్ళీ చిల్లర లేదని మళ్ళీ చిల్లర పక్కన వాళ్ళతో తీసుకొని అన్నీ చేసేటానికి ఇంత లేట్ అయింది ప్రభా, తలుపు తెరుసు ప్రభా అంటే, ఎవరు అక్కబా నాకు మీకు సంబంధం లేదు అనే స్థితిలోనికి నీవు నేను రాకూడదనే ప్రభు కోరుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన ఆసక్తి ఎలా ఉందనంటే, యెరూషలేము నుండి ఐగుప్తు దేశము నుండి బానిసత్వములో నుండి బయటకు వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని మీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఒక ప్రాంతంలో వచ్చి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నిలబడినారంట. ఆమెన్. హల్లెలూయా. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు షిత్తీము అనే ఒక ప్రాంతంలో యెరూషలేము ప్రజలందరూ కూడా దిగినారు. దిగి ఆ ప్రాంతంలో గుడారాలు కట్టుకున్నారు. గుడారాలు కట్టుకున్న తర్వాత ఆ ప్రాంతము పక్కనే మోయాబీరాండ్రు ఉన్నారు. మోయాబీరాండ్రు అంటే మోయాబీయుల స్త్రీలు ఉన్నారు. దేవుడు చెప్పినాడు, ఇదిగో బాబు మీరు ఎక్కడైతే దిగినారో అక్కడ మోయాబు స్త్రీలు ఉన్నారు, జాగ్రత్త,
వాళ్ళతో మీరు పాపం చేయొద్దు, వాళ్ళ దగ్గరికి పోవద్దు. ఈ మోయాబీయులు అన్నీ ఎవరు అని అంటే, ఈ మోయాబీయులు విగ్రహారాధన చేసేవాళ్ళు, పూజలు చేసేవారు, పూజలకు బలులు ఇచ్చేవారు. ఈ బలులు ఇచ్చి ఈ బలులే, ఈ పూజలు చేసే ఇవే, ఈ రాళ్ళు రప్పలే మా దేవుళ్ళు అనుకుంటునే వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను, ఈ మోయాబు స్త్రీలు వాళ్ళను కన్నుగప్పి మోసము చేసి, ఈ ఇశ్రాయేలు ప్రజల పురుషులతో కొంతమంది పాపము చేసినారు. పాపము చేసిన తర్వాత ఏం చేసినారని మనం గమనిస్తే, ఈ దహన బలులను, ఈ బలులు అర్పించిన విగ్రహాలకు పూజలు చేసిన ఆ ఆహారాన్ని తినిపించినారు. మన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఒకరోజు మంచిగా మందిరంలో ప్రార్థన చేసిన సేవకుల చేతి నుండి చేసిన వంటని ఎవరైనా తింటారా చెప్పండి? ఎక్కడైనా పెడతారా? ఎక్కడ పెట్టినా పెడతారు, కానీ అన్నమ్మ పప్పు అన్నం సాంబార్ పెడతారు, కానీ విశ్వాసులు చేస్తారు. సేవకులే వండి పెడతారా ఎవరైనా? మీకు ఎక్కడైనా పెడతారా? ఇంతకుముందు పెట్టింటారులే, మనం కూడా దేవుని దయ వల్ల పెద్దగా అయితే మేము కూడా పెట్టాం, విశ్వాసులు వస్తారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే సేవకులం పెడుతున్నాం కదా. సేవకుల చేతి వంట అన్నము సాంబార్ తినరానైనా అంటే, మా ఇంటి పక్కన అది పెట్టినారు, నిలబెట్టినారు, రథము చేసినారు, మేము ఆడపోయి తింటాం అన్నట్టున్నారు. ఎందుకన్నా తినలేవు అని అంటే, పక్కనోళ్ళు చేసినారు సార్ ఫంక్షను, ఊక ఫోన్ కొట్టినాడు, పోయి తినొచ్చిన. మంచిదే. ఈ ఇశ్రాయేలు పురుషులను స్త్రీలు మోసం చేసి విగ్రహారాధనకు సంబంధించిన భోజనం పెట్టి పరలోకమందున దేవునికి కోపము రేపినారంట. ఈ కోపం వలన ఆ ఇల్లంతా, పిల్లిగుంట్ల ప్రాంతం, ఈ ప్రాంతం ఉందనుకో, ఈ ప్రాంతం అంతా తెగుళ్ళు వచ్చినాయి. తెగుళ్ళు వచ్చి దాదాపు 24,000 మంది చచ్చిపోయినారంట. ఎంతమంది చచ్చిపోయినారు? 24,000 మంది చచ్చిపోయినారు. ఈ తెగుళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఫీనేహాసు అనే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంతగా ప్రేమించినాడంటే, అంత ఆసక్తి కలిగిన వ్యక్తి, ఏదైనా అబద్ధం మాట్లాడితే దేవునికి నచ్చదు, జాగ్రత్తగా ఉండు అని కటిబిటి చెప్పే వ్యక్తి, దేవుని ప్రార్థన చేయకుండా పండుకుంటే పండుకోవద్దు, ప్రార్థన చేయి అని కటిబిటి చెప్పే వ్యక్తి. ఈ వ్యక్తి ప్రభు ఆకాశమందున దేవునికి కోపం వచ్చిందని తెలిసి ఒక ఈటను పట్టుకొని, ఒక బల్లెము ఈటను పట్టుకొని ఒక ఇంటి గుడారంలోనికి వెళ్ళి ఒక విగ్రహారాధికురాలు, ఒక దేవుని బిడ్డ, ఇద్దరు కూడా పాపము చేస్తూ ఉంటే వెంటనే కత్తి తీసుకొని, ఆ ఈట తీసుకొని గుండెలో పొడిచినాడంట. ఒకటేసారి గుండెలో పొడిస్తే పరలోకమందున దేవుడు చూసి ఆ తెగుళ్ళు ఆగిపోయినాయంట అప్పటికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, విగ్రహారాధనను దేవుడు క్షమించడు, ఆయనకి ఇష్టము లేదు. విగ్రహారాధనకు చేసిన బలి, చేసిన పూజలకు చేసిన తిండి ఏదైనా సరే, సరే ఆడ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టినారు తినొచ్చా? తినకూడదు. ఇవన్నీ కళ్ళబొల్లి కథలు చెప్పొద్దు. మనకి ఎక్కువ సాకులు ఉంటాయి, మనకి సాకులు ఎక్కువ చెప్తుంటాం. సార్ ప్రార్థన చేసినాం లేదు సార్, వాళ్ళు తీసుకొచ్చినారు, ప్రార్థన చేసుకున్నాము, ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేసుకున్నాం, యేసు రక్తాన్ని కప్పినాం, ఇంకా తినొచ్చా? తినకూడదు. ఈ ఫీనేహాసు ఆసక్తి ఏంది తెలుసా? దేవునితో అంటుకట్టబడి ఉండాలా, దేవునితో కలిసి ఉండాలా. అయిష్టమైన, దేవునికి ఇష్టం లేని పనులు ఈ ఫీనేహాసుకు కూడా ఇష్టం లేదు. మనకిష్టమే ఉంటుంది, మన ఇళ్ళల్లో మనకిష్టమే ఉంటుంది. వాడు ఎక్కడో ఎగులాడుతుంటే వాని దగ్గర పోయి ఎగులాడనే కాదు, వాడు తినేది కూడా మనం తింటాం, వాడు తినేది కూడా మనమే తింటాం. వాడెవడో ఏదో చేసి ఒక కుప్ప ఇస్తే ఆ కుప్పను కూడా మనమే తింటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఒక పండగ జరిగిందంట, నాకు కూడా తెలియదు. ఆ ఒక ప్రాంతంలో ఆ పండగకి మన వాళ్ళు ఏం చేసినాడు, ఒక ఎద్దునే కొట్టేసినారంట, కుప్పలు వేసి. వాడు పండగ చేసుకుంటే నీకెందుకు దరిద్రం? వాడు కుప్ప తింటే నీకెందుకు? మరుసటి రోజు తిను. ఇలాంటి దరిద్రమైన పనులు చేసుకుంటూ ఉంటూ, ప్రభువా నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుతున్నది, నన్ను పరలోకం తీసుకుపో ప్రభువా, పరలోకం తీసుకుపో ప్రభువా అంటే ఎట్లా నాయనా నువ్వు పరలోకము? ఎట్లా పోతావు పరలోకము?
ఎట్లా పోతాం పరలోకం? ఆసక్తే లేదు నీకు. భూమి మీద ఉన్నంత వరకు దేవుడు అంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్నట్టు నటిస్తేవి. ప్రార్థన అంటే ఇష్టం లేదు, ప్రార్థనకు వచ్చేది లేదు. ప్రార్థన ఉన్నట్టు నటిస్తేవి. వాక్యం లేదు, వాక్యం వినేటట్టు నటిస్తేవి. సేవకులు వస్తే సేవకులకు ప్రైజలాడి చెప్పేది లేదు. ఇప్పుడు వస్తున్నావు, తల్లి ఆడ నిలబడింది, మమ్మల్ని చూసిందో లేదో తెలియదు. మళ్ళా తల కిందికి వేసుకొని సెల్లు పట్టుకుంటుంది. నాకు అనిపించింది, నాకు వేరే అనిపించిందిలే. ఇంకా నీకు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి లేదు. అయితే ప్రభు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నాలో కలగజేయి ప్రభువా, కలగజేయి ప్రభువా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే అంటూ ఉన్నాడో, ఆయన ఒక ప్రాంతంలో యెరూషలేం మందిరానికి వచ్చినప్పుడు యెరూషలేం అంతా కూడా, ఆ మందిరం అంతా కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారంట. ఆ మందిరం అంతా కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారంట. ఆ వ్యాపారం చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని ఆ వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా కొట్టి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, ఆ ఇంటిలో దేవుని ఇంటిలో పవిత్రత కలిగి ఉండాలా అని ఆ వ్యాపారం చేస్తున్న వారందరిని కూడా బయటికి దొబ్బినాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా కొర్నేలి ఇంటి వారు ఎలాగైతే గుంపు కూడినారో, ఆ గుంపు కూడిన వారి వలె ఆసక్తి కలిగి మనం ఉండాలి. పేతురు గారు 2 రోజులు సమయం వస్తున్నది, ఇంకా 2 రోజులు పడుతుంది అని అంటే కూడా 2 రోజులు ఆ ఇంట్లోనే ఉండి ఆసక్తితో సేవకుని కొరకు ఎదురు చూసినారు. మరి నీవు నేను ఎదురు చూస్తామా? నీవు నేను ఎదురు చూస్తామా? రెండవదిగా ఫీనేహాసు దేవుడు ఎలాగైతే ఆసక్తి కలిగి ఆశ కలిగి ఉన్నాడో, ఆ పాలెములో సొంతం ఇంటిలో పాపము జరిగితే సహించలేదు. అలాంటి ఆసక్తి నీవు నేను కలిగి ఉన్నావా? నీవు నేను కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు రాజుగా రాబోతూ ఉన్నాడు. పరిస్థితులు బాగాలేకపోతూ ఉన్నాయి. దేవుడు వాగ్దానం చేసిన భూమిని చీల్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధి బయటికి రాబోతూ ఉన్నాడు. దేవుని రాకడ వచ్చిన తర్వాత నీవు నేను ఎత్తబడకపోతే 7 ఏళ్ళు శ్రమలు, ఈ 7 ఏళ్ళు శ్రమల కాలంలో నీవు నేను ఉండడం చాలా 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 దౌర్భాగ్యం. బతకలేం, తినలేం, ఏమి చేయలేం. వానికి దాసోహం కావాల్సి వస్తుంది. కాబట్టి వానికి దాసోహం అయ్యేదానికన్నా ఇప్పుడే మెలకువ కలిగి బుద్ధి కలిగిన వారిగా మన జీవితాలను మార్చుకుంటూ ఆసక్తితో దేవుని సన్నిధానంకి వద్దాం. ఆసక్తితో దేవుని మాటలు విందాం. ఆసక్తితో మన జీవితాలను మార్చుకుందాం. మన బ్రతుకులను కట్టుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి కృపా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. అయితే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండడం ఎలా? దేవుని యందు ఆసక్తి కలిగి ఉండడం ఎలా? నువ్వు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నావని తెలుసుకోవడానికి ఎలా? నీవు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నావని తెలుసుకోవడం ఎలా? అన్న చెప్పు, నీవు కరెక్టే చెప్పినావు. ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. రెండవది వాక్యం, బైబిల్ చదవడం. ఆమేన్, హల్లెలూయా. మూడవది ఆరాధన, దేవుని స్తుతించడం. అది ఇంట్లో అయినా సంఘములో అయినా. చాలామంది ఆరాధనకు వస్తలేరు. ఆరాధన అయిపోయిన తర్వాత తగునా అంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు నాకైతే అర్థమవుతలేదు. ఆరాధించడం కూడా ఒక కృపనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు దేవదూతలతో పాటు ఎల్లప్పుడూ హల్లెలూయా, స్తుతి స్తుతి, స్తోత్రం 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 అంటారు. ఇక్కడ ఆరాధనలో పాల్గొనే మీరు పరలోకంలో ఆరాధన చేయడానికి అర్హులు కాదు. సింపుల్ కాదు. ఆరాధనలో పాల్గొనండి, దేవుని స్తుతించండి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ నీ స్థితిగతులు, నీ పరిస్థితులు మార్చబడతాయి. స్తుతి లేని కాడ సాతానుగాడు వస్తాడు, స్తుతి ఉన్న కాడ సాతానుగాడు రాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12:11. 12:11 ఇదొక్కటి చదివి ముగిద్దాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
మాంద్యులు మాంద్యులు అంటే నత్తలాగా. నత్త ఎట్లా ఉంటుందండి? మెల్లింగా నడుస్తుంటుంది. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే నత్తలాగా, అంటే తగ్గిపోవడం, ఉత్సాహం లేకపోవడం, చురుకుదనం లోపించడం, ఇవి మాంద్యులు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆసక్తి విషయంలో స్థిరమైన హృదయముతో వేగిరముగా పరిగెత్తుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ సంఘంలో వచ్చే వారం అనౌన్స్మెంట్ చేసినాం. వచ్చే వారం అందరు రండి, మంచి ఒక పొటేలు కూర కోద్దాము. ప్రభాకర్ బ్రదర్ ఒక పొటేలు తెస్తాడు పోయినసారి లాగా. పొటేలు కూర పెడదాం, మంచి ఆరాధన చేసుకుని రండి అని అంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు స్వామి బ్రదర్ చెప్పండి? చెప్పండి, ఏం కాదు. ఎంతమంది వస్తారమ్మా దేవమ్మ తల్లి? కుటుంబాలు వస్తాయి. నిండిపోతుంది. నాకు తెలుసు, నిండిపోతుంది. తిండి మీద ఉన్న ఆసక్తి దేవుని మాట మీద ఉండదు. అంటే మళ్ళీ రాకుండా ఉండరు. పెడదాంలే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చే సంవత్సరం పెడదాం, ఫస్ట్ సండే 2026 ఫస్ట్ సండే రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తిండి విషయంలో ఆసక్తి చూపేది కాదు, బట్ట విషయంలో ఆసక్తి చూపేది కాదు, ఇల్లు కట్టుకునే విషయంలో ఆసక్తి చూపేది కాదు, కానీ దేవుని ఎదుట ఆయన ఇంటిలో ఉండాలని ఆసక్తి చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనకు సర్వం ఆయననే, మన ఆధారం ఆయననే, మన సర్వం ఆయననే, మనం బ్రతికించేది ఆయననే. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలం యేసయ్య కృపనే. ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం ఎక్కడ ఒకసారి చెప్పాలా? సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారనేది. ఎక్కడా కాదు? సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు అనేది కీర్తనల పుస్తకం ఉందా? దొరికిందా? దొరకలేదా? యెషయా పుస్తకము 38:19. ఇది ఒకటి చదివి నేను ముగిస్తా. యెషయా పుస్తకం 38:19. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈరోజు స్తుతించని వాడు సజీవుడా సచ్చినోడా? ఈరోజు మందిరానికి రానివాడు సజీవుడా సచ్చినోడా? సచ్చుడే. సజీవులే ఆయనను స్తుతిస్తారు. ఈరోజు మనమందరం సజీవులుగా దేవుడు ఉంచినాడు. ఆమేన్. హల్లెలూయా. మందిరానికి చిన్న చిన్న కారణాలు పెట్టుకొని, సాకులు పెట్టుకొని, ఆసక్తి లేక సర్ది దగ్గు జ్వరాలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వాక్య ప్రకారంగా ఏమైంది? ఇక బతికున్నా పోయినట్టనే. దేవుడిచ్చిన ఊపిరి, దేవుడిచ్చిన ప్రాణం, దేవుడిచ్చిన ప్రాణభిక్ష దేవుని కొరకు పెట్టాలా కానీ ఇష్టానుసారమైన పనుల కొరకు, ఇష్టానుసారమైన వాటి కొరకు ఆసక్తి కలిగి పరిగెత్తితే శాపం. సజీవులే దేవుని స్తుతించాల. దేవుని స్తుతించని వాడు బ్రతికున్నా సచ్చినట్టనే. సార్ ఇట్లా అన్నాడని చెప్పి రికార్డింగ్ చేసి చెప్పుకోండి, ఏం కాదు. ఇది కూడా పంపిస్తాను నేను, కావాలి మళ్ళీ షార్ట్ వస్తుంది, మళ్ళీ ఇది కూడా పంపిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడేది లేదు. మనం కూడా ఫినియాస్ లాగానే ఉంటాం. భయపడేది లేదు, గుచ్చిపడేస్తాం అవతల దిగాల అంతే.
తమాషాలు కాదు దేవుని సన్నిధి అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనందరినీ బలపరచును గాక. అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. మన ఆసక్తి